शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 8వ భాగము. పూర్ణానదిలో స్నానము చేయుటకు వెళ్ళిన బాలశంకరుల కాళ్లను ఒక మొసలి లాగుకొని పోవడము, ఆ మొసలి తనను నదీ మధ్యకు లాగుకొని పోతోందని శంకరులు బిగ్గరగా అరవడము, ఏమీ చేయలేని స్థితిలో ఒడ్డున నిలుచుని ఉన్న తల్లి అయిన ఆర్యాంబ రోధించడము. అప్పుడు శంకరులు తల్లితో తనకు సన్యాసాశ్రమమును స్వీకరించుటకు అనుమతినిచ్చినట్లయితే మొసలి వదిలిపెడుతుందని లేకపోతే భక్షిస్తుందని చెప్పడము, గత్యంతరం లేని పరిస్థితులలో తల్లి శంకరులకు సన్యాసము స్వీకరించుటకు అనుమతించడము, వెంటనే మొసలి ఆయన కాళ్లను వదిలిపెట్టడము మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. తరువాత ఏం జరిగింది? మొసలి బారి నుండి బయటపడి పూర్ణానది నుండి బయటకు వచ్చిన బాలశంకరులు తల్లితో, అమ్మా, సంసారము అనే మొసలి బారిన పడి సముద్రములో మునిగిపోయేవారు తప్పించుకోవడానికి సన్యాసము అనే నౌకను ఆశ్రయించాలి. అమ్మా, నేను సన్యాసినవుతున్నానని నీవు బాధపడవద్దు. నేను ముందుగా చెప్పినట్లుగా నీవు సుఖముగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేసి వెడతాను. మన జ్ఞాతులందరూ కూడా నిన్ను ఎంతో ప్రేమతో చూసుకుని నీవు వ్యాధితో బాధపడినప్పుడు సేవలు చేస్తారు. మరణించినప్పుడు దహన సంస్కారాది క్రియలు, ఉత్తర క్రియలను కూడా నిర్వహిస్తారు. ఆ మాటలను విన్న తల్లి ఆర్యాంబ ఎంతో బాధపడింది. ఆమె శంకరునితో, నాయనా, నిన్ను మొసలి పట్టుకుని లాగుకొని పోతున్నప్పుడు నువ్వు సన్యాసము స్వీకరించడానికి అనుమతినిచ్చాను. కానీ ఇప్పుడు నీవు నా మరణానంతరము దహన క్రియలు, ఉత్తర క్రియలు జ్ఞాతులు చేస్తారంటున్నావు. కన్నబిడ్డ ఉండగా దిక్కులేని వారికి జరిగినట్లుగా పరాయి వారు ఉత్తర క్రియలు చేయడము నాకు సుతరాము ఇష్టము లేదు. ఎక్కడ ఉన్నా సరే నీవే వచ్చి నాకు అంత్యక్రియలను నిర్వహించాలి. ఇతరులు దహన సంస్కారము చేయుట నాకు అంగీకారము కాదు. ఇది నా చివరి కోరిక. ఆ పైన నీ అభిమతము ఎలా ఉంటే అలా చేయి అన్నది. ఆ మాటలను విన్న శంకరులు తల్లితో, అమ్మా, సరే, నీ అభీష్టమును అలాగే నెరవేరుస్తాను. నేను ఎక్కడ ఉన్నాను అనేది నీవు ఆలోచించవద్దు. ఏ వేళలోనైనా సరే వ్యాధితో బాధపడుతున్నా, అవసాన కాలము సమీపించిందని నీవు భావించినా వెంటనే నన్ను తలుచుకో. ఎంత దూరములో ఉన్నా సరే, ఎటువంటి ముఖ్య కార్యములో నిమగ్నమై ఉన్నా సరే, ఎక్కడివి అక్కడ వదిలేసి నీ పాదాల వద్ద ఉంటాను. తల్లి కన్నా దైవము ఎవరుంటారమ్మా? నీ కోరిక మేరకు మరణించిన తరువాత నీ దహన సంస్కారములు కూడా నేనే చేస్తాను అని తల్లికి మాట ఇచ్చి, తల్లి, నన్ను మన్నించి నా ప్రయాణమునకు అనుజ్ఞ ఇవ్వు అని ప్రార్థించారు. తన తల్లిని జ్ఞాతులకు అప్పగించి బయలుదేరడానికి సిద్ధమైన బాలశంకరులకు మరొక సమస్య ఏర్పడింది. స్నానము చేయడానికి పూర్ణానదికి వెళ్ళడానికి తల్లి ఇబ్బంది పడుతున్నదని శంకరులు పూర్ణానదిని తమ ఇంటి వద్ద ఉన్న విష్ణువాలయము పక్కగా మళ్లించిన విషయమును మనము ఇప్పటికే తెలుసుకున్నాము. ఆ నది యొక్క నీటి వేగమునకు ఆ గుడి నదిలో కృంగిపోవడం ప్రారంభించి శిథిలావస్థకు చేరుకుంది.
సరిగా శంకరులు బయలుదేరే సమయంలో ఒక అశరీరవాణి శంకరులతో, శంకరా, నీవు నీ తల్లి సౌకర్యము కోసము పూర్ణానదిని దారి మళ్లించి ఆమెకు సౌఖ్యమును సంతోషమును కూర్చావు. ఇది ఆనందకరమైన విషయమే. కాని పూర్ణానది యొక్క అలల తాకిడికి నా ఆలయము కృంగిపోతున్నది, నన్ను నెట్టివేస్తున్నది. మరికొన్ని రోజులలో నేను ఈ నదిలో కలిసిపోవడము తథ్యము. ఇప్పుడు నీవు సన్యాసాశ్రమమును స్వీకరించి నీ కార్యముపై వెళ్ళిపోతే నన్ను ఉద్ధరించేదెవరు? ఆలోచించు. ఈ మాటలను విన్న బాలశంకరుడు తన హస్తములతో నెమ్మదిగా శ్రీకృష్ణ విగ్రహమును తీసుకుని నదీ తీరమునకు కొద్ది దూరములో ప్రతిష్ఠించి బంధువుల మాతృమూర్తి యొక్క అనుజ్ఞను పొంది తాను ఈ పుడమిపై అవతరించిన కార్యమును నిర్వహించడానికి ఉద్యుక్తులై బయలుదేరారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం, శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. తన పర్యటనలో భాగంగా బాలశంకరుడు దేశాటనము చేస్తూ దారిలో గలగలా పారుతున్న సెలయేరులను, నదులను, పర్వతములను, పట్టణములలో నివసిస్తున్న వివిధ వేషభాషలు, వేషరీతులు కలిగిన ప్రజలను సందర్శిస్తూ వారి ఆచార వ్యవహారములను తెలుసుకుంటూ, ఆహా, భగవంతుని సృష్టి ఎంత అందమైనది, పరమేశ్వరుని విభూతి అయిన ఈ జగమంతా ఆయన స్వరూపమే అని తలపోస్తూ దారిలో కనిపించిన పుణ్య పురుషులను సందర్శిస్తూ వారితో భాషిస్తూ దొరికిన కందమూలములను స్వీకరిస్తూ దారిలో హింసా మార్గములో జంతువులను హింసిస్తున్న వారికి సక్రమ మార్గమును బోధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన పయనిస్తున్న దారిలో కొంతమంది దొంగ గురువులు తామే గురువులమని చెప్పుకుంటూ సాధువులకు, బాటసారులకు వక్రభాష్యములు చెబుతూ వారిని కూడా పెడత్రోవ పట్టించడము గమనించి వారిని ఖండించి సరి అయిన మార్గములో ప్రవేశింపచేస్తుండేవారు. ఏ విధముగా క్రూర జంతువుల బారి నుండి కాపాడుకోవడానికి ఒక దండము అవసరమవుతుందో అవైదిక మార్గులను, అధర్మ ప్రచారకులను ఖండించడానికి శంకరులు ఒక దండమును చేతబూని నడిచారు. ఈ విధముగా సాగుతున్న ఆయన జీవనయాత్ర నర్మదా నదీ తీరమునకు చేరుకున్నది. తరువాత శంకరుల జీవితములో ఆవిష్కృతమైన మరి ఒక ముఖ్య ఘట్టమును తదుపరి భాగములో తెలుసుకుందాము.